నమస్కారం. గుడి లేని దైవం అమ్మ, కల్ముషం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయనైన పదం అమ్మ. ఇలా అమ్మ గురించి చెప్పాలంటే ఒక్క పదం కాదు, 1000 పదాలైనా సరిపోవనే చెప్పాలి. అందుకే దైవం ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించారు అంటారు. మదర్స్ డే సందర్భంగా ఈరోజు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? అందానికి ప్రతిరూపం ఆమె, అభినయానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. ఎంతో చక్కనైన నటనతో ప్రేక్షకులని అభిమానులుగా మార్చుకున్న అలనాటి మేటినటి జమున, తన కూతురు స్రవంతి, వాళ్ళ మనవడు కూడా మనతో ఈరోజు ఉన్నారండి. మరి వాళ్ళతో కాసేపు ఆ జర్నీ గురించి, ఆ రిలేషన్షిప్ గురించి చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందామా? నమస్తే జమున గారు. నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే స్రవంతి గారు. నమస్తే అండి. హాయ్ అమీష్. ఎలా ఉన్నా నాన్న? అమ్మ, ముందుగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మ, మరి మదర్స్ డే స్పెషల్గా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి మీతో. మేము ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నామంటే నిజంగా అదృష్టంగా కూడా భావిస్తున్నామమ్మా మిమ్మల్ని కలుసుకోవడం. ఓకే, మనం మదర్స్ డే గురించి మాట్లాడుకోవాలి అంటే, ఒక అమ్మగా, ఒక తల్లి కూతురులుగా మీ మధ్య ఎలా ఉండింది అనుబంధం అనేది? నేను పూర్వజన్మ సుకృతం చేసుకున్నాను కాబట్టి నాకు మా అమ్మాయి చక్కటి కూతురు, అందరితో పాటు చక్కగా మంచి ప్రేమ. దానికి చుట్టాలన్నా, ముఖ్యంగా తల్లిదండ్రులన్నా, కొడుకన్నా, అసలు దానికి ప్రేమతత్వం ఎక్కువ. పొలైట్గా ఉండడం, ఇతరులని గౌరవించడం, వాళ్ళ టాలెంట్ని అప్రిషియేట్ చేయడం, ఇటువంటివి అన్నీ కూడా స్రవంతిలో బాగా ఉన్నాయి. అమ్మ, ముందు మీ గురించి మాట్లాడాలంటే మీ అమ్మగారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ మదర్స్ డే సందర్భంగా అమ్మను కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. అప్పటి రోజుల్లో ఈ ఫీల్డ్కి, సినీ ఫీల్డ్కి రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది అమ్మ సపోర్ట్ మీకు ఎలా ఉండేది? ఎలా అమ్మ దగ్గర నుంచి మీకు ఆ సపోర్ట్ లభించింది? సపోర్ట్ కంటే ఇవాళ ముఖ్యంగా తల్లికి ప్రత్యేకంగా ఒక రోజుని ప్రత్యేకంగా దేశం, ప్రపంచ స్థాయిలో మనం సెలబ్రేట్ చేసే ఒక నూతనమైన విధానాన్ని పెట్టారు. అది మంచిది. ఎందుకంటే ముందు మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ, భాతృదేవో భవ, గురుదేవో భవ అంటారు. అంటే తల్లికి పూర్వీకులు శాస్త్ర ప్రకారం తల్లిని ఎంత ఎలివేట్ చేశారంటే, తల్లి అనేది శక్తి స్వరూపిణి. అన్నిట్లో కూడా ఆవిడ శక్తివంతురాలు. ముఖ్యంగా తల్లి పాత్రలో ఆవిడ పడేటువంటి ఇబ్బందులు, గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఆ గర్భాన్ని 9 నెలలు మోసుకొని ఆ పొట్టలు ఆ బిడ్డ తంతూ ఉంటే, ఒక పక్క ఆనందం, ఒక పక్క బాధ. ఇదిగో ఈ పిల్లని చెప్పాలి, పుట్టాక నా కడుపులో ఉన్నప్పుడు ఒకటే తల్లి, ఇదొక రాక్షసి పుడుతుంది, కడుపులో పెయింటింగ్ వేసేదో బాగా జోష్లో అట్లాంటి మధుర స్మృతులు తల్లికి, ఒక మాతృదేవతకే మిగులుతాయి. మా అమ్మగారు ముఖ్యంగా, నేను ఏ రోజున ఇంత గొప్ప కళాకారిణి కానీ, ఎంత గొప్ప స్థాయికి ఎదిగాను అంటే, ఇటు సంసారపక్షంగా, ఇటు సినిమా యాక్టర్గా, మరి సేవారంగంలో, దేశభక్తిలో అన్నీ కూడా మా అమ్మగారు నాకు చిన్నప్పుడే నూరిపోశారు. చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ మా అమ్మ బాగా ప్రోత్సహించింది. ఎందుకంటే ఆమె మంచి హరికథ ఆర్టిస్ట్ కాబట్టి నాలో ఉన్న టాలెంట్ ఆవిడకి తెలుసు. అందుకనే సినిమాలో యాక్ట్ చేసినా కూడా అభ్యంతరం లేకుండా చాలా జాగ్రత్తగా కూడా ఉండి, ఆ వాతావరణంలో ఎలా ఉండాలి అనేది నేర్పించి, అతి భద్రంగా, మరి మర్యాదగా, నా క్యారెక్టర్ పోగొట్టుకోకుండా గౌరవప్రదంగా లీడ్ చేసేది. అటు తల్లి తండ్రి అట్లా పెరగబట్టి, కాస్త మరి వివాహ విషయం చూస్తే, మరి సామాన్యంగా మనకి తెలిసినంత వరకు
సినిమా వాళ్ళని చేసుకుంటారు. కానీ మా అమ్మగారు బయట అబ్బాయే కావాలి అని చెప్పి అరేంజ్డ్ మ్యారేజ్ చేసి అట్లాగే ప్రొఫెసర్ రమణారావు గారికి ఆయనతో వివాహం జరిగింది. తర్వాత 2 పిల్లలు, అందులో అబ్బాయి వంశీకృష్ణ. నౌ హీ ఈజ్ ఇన్ అమెరికా. ఓకే. కానీ నాకెందుకో ఆడపిల్లలంటే మహా ఇష్టం. కంటే కూతుర్నే కనాలి అని దాసరి నారాయణరావు గారు 10 ఏళ్ల గ్యాప్లో నాకు కూతురు కావాలి అని చెప్పి అక్కడ మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామికి పొర్లు దండాలు పెట్టి ఈ అమ్మగారిని 10 ఏళ్ల తర్వాత, అందుకే ఆవిడ పూర్తి పేరు మాంచాల స్రవంతి, రోచిన్మయి మాంచాల స్రవంతి. ఓకే. అప్పుడు మీరు స్టార్టింగ్ లో సినీ ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు తోడుగా వచ్చేవారా, ఎలా చెయ్యాలి ఏంటి అనేది? అమ్మ ఒక్క క్షణం వదిలేవారు కాదు. డ్రెస్ దగ్గర నుంచి మా అమ్మే వేసేది. ఆ మేకప్ వేసినప్పుడు నాన్నగారు కూర్చుంటారు, డ్రెస్ వచ్చేటప్పటికి అందరినీ బయటకు రమ్మని మా అమ్మగారి దగ్గర ఉండి డ్రెస్. అమ్మతో మీ అనుబంధం ఎలా ఉంది శ్రావంతి గారు? ఫస్ట్ ధైర్యం గురించి చెప్తాం. అది మాత్రం ఇన్హెరిటెడ్గా వచ్చేసింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేనికి భయపడేదాన్ని కాదు. మరీ చిన్నగా ఉన్నప్పుడు కూడా ఏదో చెట్టు ఎక్కేసి ఇరుక్కునేదాన్ని, అయినా భయపడేదాన్ని కాదు. గంటలైనా కూర్చునేదాన్ని, ఎలా కిందకి రావాలి ఎవరైనా వచ్చేదాకైనా వెయిట్ చేసేదాన్ని. కానీ అయ్యో ఒక్కదాన్ని ఇరుక్కుపోయి అనే చెట్టు మీద భయపడేదాన్ని. కటిక చీకట్లో కూడా అలా తిరుగుతూ ఉండేదాన్ని. ఏదైనా వస్తుందా, ఏదైనా ఉందా, అది అసలు సమాజంలో కూడా చిన్నప్పటి నుంచి అమ్మగారు కానీ నాన్నగారు కానీ అదొక్కటి నాలో, అంటే నూరిపోయడం అంటూ కాదు కానీ అప్బ్రింగింగ్ అలా ఉంది. సో దేనికి వెనకాడకూడదు, దేని గురించి భయపడకూడదు, కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాలి. అదొకటి ఇన్హెరిటెడ్గా వచ్చేసింది అనమాట నాకు. చిన్నప్పటి నుంచి అంటే అమ్మ అంత బిజీ స్కెడ్యూల్ ఉండేది అమ్మది. షూటింగ్ కానివ్వండి, పొలిటికల్ కెరియర్ కానివ్వండి, సోషల్ ఎంగేజ్మెంట్స్ కానివ్వండి. హైదరాబాద్లో వచ్చిన వెంటనే నాకు గుర్తు ఏంటంటే, ఇలా పొద్దున్న వచ్చిన వెంటనే అమ్మ ఫస్ట్ శ్రవంతి నోట్బుక్స్ ఏవి, స్కూల్లో ఏం చదువుకుంటుంది అని. నేను భయపడిపోయేదాన్ని. బ్యాగులు దాచిపెట్టాలి, ఎందుకంటే సున్నాలు ఎక్కువ వచ్చేవి నాకు. సో బ్యాగులు దాచిపెట్టాలి, బుక్స్ దాచిపెట్టాలని. అమ్మ ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా వచ్చిన వెంటనే ఫస్ట్ నా చదువు ఎలా ఉంది, నేనేం చేస్తున్నాను. సో ఇంకొక నాకు తల్లితో సమానము, ఆమెను నేను మాతృదేవ భవ అని కూడా అనాలి. ఎందుకంటే అమ్మగారి గురుపత్ని, అక్కమ్మ గారు అని పిలిచేవాళ్ళం. ఆమె చిన్నప్పుడు అమ్మ చాలా బిజీగా ఉన్నప్పుడు ఆమెనే పెంచారు. సో ఆమె వచ్చిన వెంటనే అక్కమ్మ శ్రవంతి సరిగా తిండి తింటుందా, తినట్లేదా, పేచి పెడుతుందా, అన్నీ అప్ టు డేట్ వచ్చిన వెంటనే. అదేవిధంగా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మ గారు కానివ్వండి, అమ్మమ్మ గారు కానివ్వండి, చిన్న చిన్న పద్ధతులు, పూజా విధానాలు ఎలా చేయాలి. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉండేదాన్ని. ఇప్పుడు పండగ వచ్చిందంటే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. ఎందుకంటే చక్కగా అమ్మ మడి కట్టించేవారు. మడి కట్టించి మడి చీర ముద్దుగా ఉండేది, ఇట్లా చిన్న దాన్ని గోచి లాంటిది కుట్టించి చక్కగా మడి కట్టించి అమ్మ దగ్గర ఉండి పూజ చూపించేవారు, ఎలా చేయాలి, నైవేద్యం పెట్టేటప్పుడు, పూజ చేసేటప్పుడు. పూజ చేసి బయటకు వెళ్ళేవారు. ఏదైనా స్పెషల్ ఏదైనా పండగలు ఉంటే, పండుగలు కానీ వ్రతాలు కానీ అవన్నీ ఉంటే ప్రత్యేకంగా మడి కట్టి ఎలా చేయాలో పక్కన కూర్చోపెట్టి అన్నీ చేపించేవాళ్ళు. అంటే అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మన ట్రెడిషన్స్ మర్చిపోకుండా అది ఉండాలి, ఆ ట్రెడిషన్ మన పద్ధతి అదంతా ముందు రావాలని అమ్మ కూర్చోబెట్టి చేయించేవాళ్ళు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పీరియడ్స్ ఆఫ్ మై లైఫ్ ఏంటంటే అండి, నేను ఒక ఆర్టిస్ట్గా నా జర్నీ బిగిన్ అయినప్పుడు గ్లాస్ వర్క్ చేసేదాన్ని, స్టెయిన్ గ్లాస్ వర్క్. సో అదేంటంటే అది చాలా డిఫరెంట్ టెక్నిక్ అండి. గ్లాస్ ఇరక్కొట్టాలి. సో గ్లాస్ ఇరక్కొట్టి దాన్ని అంతా ఇట్లా గ్రైండింగ్ చేసి అది చేసేటప్పుడు మొత్తం చేతులన్నీ కోసిపోయేవి. సో
అప్పుడు నాకు 21 ఏళ్ళు కదా, 22 ఇయర్స్. అంత పెద్దదాన్ని అయ్యా కూడా చేతులు అంటే బ్యాండేజెస్ కదా, అన్నం కలుపుకోలేరు. హాయిగా నా పెయింటింగ్ వర్క్ చేసుకొని టీవీ ముందర కూర్చుంటే అమ్మ అన్నం పెట్టేవారు ఆ ఏజ్ లో కూడా. అంటే అంత కేర్ తిన్నానా లేదా. చిన్నప్పటి నుంచి మీకు పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది? యాక్చువల్గా అంటే చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే నేను మా స్కూల్లో అంటే ఏ పెయింటింగ్ కాంపిటీషన్ అయినా ఏదైనా ఉంటే ఫస్ట్ నా పేరే ఉండేది పైన. సో కానీ ఏంటంటే నా స్టైల్ ఆఫ్ వర్క్ చిన్నప్పటి నుంచి చాలా డిఫరెంట్ ఉండేది. కానీ ప్రొఫెషనల్గా నేను ఒక ఆర్టిస్ట్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడప్పుడు అమ్మ స్కూల్లో పికప్ చేయడానికి వచ్చేవారు, అందరు బయట పరిగెట్టుకొచ్చేవాళ్ళు క్లాస్ రూమ్ నుంచి. అమ్మ ఎప్పుడు అనేవాళ్ళు నాకు ఇంత పెద్ద పేరు ఉంది జమున అని, కానీ స్కూల్కి వచ్చిన వెంటనే శ్రవంతికి మమ్మీ శ్రవంతికి మమ్మీ. అమ్మ అప్పట్లో అభిరుచులు అంటే ఎలా ఉండేవి? అమ్మ మీకు ఎలాంటి ఫుడ్ పెట్టేవారు? ఫుడ్ అంటే మామూలుగానే టిఫిన్లు, ఇడ్లీ, తర్వాత కాకపోతే 11 o'clockకి సెట్స్లో ఒక 2-3 బిస్కెట్స్ కంపల్సరీగా జ్యూస్ తాగేదాన్ని. అంటే ఇప్పటిలాగా 10 జ్యూస్లు అవి కాదు, చక్కగా మోసంబి జ్యూస్ తీసేది అసిస్టెంట్. టిఫిన్ తిని అప్పుడు డ్రెస్ అదంతా స్టూడియోకి వెళ్ళి అక్కడ వేసుకునేదాన్ని. లంచ్ కూడా ఇంటి నుంచే స్టూడియో వాళ్ళు కారు పంపిస్తే లంచ్ ఇంట్లో నుంచే వచ్చేది. సో బయట తిండ్లు అవి ఇప్పుడు ఎక్కువ తినలే. అప్పట్లో అంటే టిప్స్ హీరోయిన్ అనగానే ఒక అందమైన ఆ మొహంతో పాటు ఆ స్ట్రక్చర్ కూడా కాపాడుకోవాలని చెప్పేసి చాలా మంది చాలా పాటిస్తూ ఉంటారు. మీరు మరి నెయ్యితో తినేవారు అంటే అప్పట్లో అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి పెట్టుకోలేదా మీరు? నేనేం పెట్టుకోలే, అన్నీ తినేదాన్ని. నెయ్యి బాగా తినేదాన్ని. ఎందుకంటే పుట్టిల్లు 1952 పుట్టిల్లులో హీరోయిన్గా వచ్చాను. డాక్టర్ గరికపాటి రాజారావు ఆంధ్ర నుంచి ఒక పుల్ల హీరోయిన్ని పట్టుకొచ్చారు. అప్పుడు లావెక్కడం కోసం రాత్రి పెరుగన్నం అంటే పాలు పోసి రాత్రి తోడేసిన పెరుగన్నం పొద్దున్నే తినాలి, అది తింటే లావెక్కుతాను అని. ఏమీ ఎక్కలేదు. ఆ వయసుకు తగినట్టు వచ్చింది కానీ ఆ లావ్ అనేది. కానీ ఎప్పుడు కూడా అన్ప్రపోర్షనల్గా ఎప్పుడు. రైట్, ఇప్పుడు చక్కగా మనం ర్యాపిడ్ ఫైర్ లాగా కొంచెం టకటగా ఆన్సర్ చెప్పాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, అమ్మ అంటే మహాప్రస్థానం. ఒక సెలబ్రిటీ కూతురిగా జమున గారు అంటే మేము దూరంగా ఉంటేనే జమున గారు మాకు తెలుసు అంటేనే ఎంతో ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటిది ఒక తల్లిగా మీకు ఉన్నారు అంటే చాలా మెమరబుల్ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. మరి అమ్మ గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరేం చెప్తారు? అమ్మ గురించి బహుశా ఎవరు ఒక మాటలో చెప్పలేరు. అంటే జమున గారు సెలబ్రిటీ, అంత అందరి అభిమాన నటి, ఒక తల్లి, ఒక అమ్మమ్మ, ఒక సోషల్ వర్కర్, అవన్నీ ఒక వర్డ్లో చెప్పడం ఇంపాసిబుల్. అంటే తల్లి గురించే, అంటే జమున గారే కాకుండా ఎవరైనా వాళ్ళ తల్లి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే కష్టం. ఆల్రౌండర్ అంటే ఒక పెద్ద సినిమా ఆర్టిస్ట్, హౌస్ వైఫ్, మదరు, అమ్మమ్మ. సినిమాలో ఎన్ని రకాల పాత్రలు వేశానో, తర్వాత పొలిటీషియన్, గ్రేట్ సోషల్ వర్కర్, 8-9 ఆస్పెక్ట్స్లో సక్సెస్ అయ్యా. అది ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? బయటికి వెళ్ళంగానే మీకు జమున గారి కూతురు అనగానే ఒక ఇది ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? అంటే ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. అంటే అది అంటే మీరు అన్నట్టు అది ఒక స్టాంప్తో వచ్చిన రెస్పెక్ట్, మర్యాద, ఒక స్టేచర్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రౌడ్, కానీ ఐ ఫీల్ వెరీ హంబుల్డ్ అండ్ లక్కీ. అవును, నిజంగా లక్కీ అనే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ అమ్మ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు శ్రవంతి? 197 198 అనుకుంటా. మొన్న మా ఇద్దరి మధ్య డిస్కషన్ అయింది, నేను ఇంకా లిస్ట్ రాసిమన్నాను. తనకే కొన్ని సినిమాలు యాక్ట్ చేసినట్టు తెలియదు. టీవీలో చూసి అన్నారు నాతో, ఏం సినిమా అదే, నేను మర్చిపోయాను యాక్టింగ్ చేసినట్టు. ఓకే, మరి అమ్మ ఇప్పటి వరకు అన్ని 178 సినిమాస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటి? మళ్ళీ చూడాలంటే నాకు ఒకటి గుండమ్మ కథ. ఆ చిలిపితనంకి ఆ క్యారెక్టర్ స్విచ్ ఓవర్ అయిపోతారు కదా సెకండ్ హాఫ్ కి, ఆ క్యారెక్టర్ స్విచ్ ఓవర్ కోసం నాకు చూడడం ఇష్టం. రెండోది మూగ మనసులు.
ఆ సినిమా చూసి ఎప్పుడు ఏడవకుండా నేను కానీ మా నాన్నగారు కానీ చూడలేదు ఆ మూవీ. అంత డెప్త్ తో ఎమోషన్. అమ్మ చేసే వంటల్లో మీకు ఇష్టమైన రెసిపీ ఏంటి? కాలీఫ్లవర్ పకోడీ దాదాపు 15 సంవత్సరాల నుంచి చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఓకే, అమ్మకి మీరు కదా ఇప్పుడు పట్టుకొని కిచెన్ లో లాక్కెళ్దాం అమ్మ మన కాలీఫ్లవర్ పకోడీ చేయమని. ఓకే, ఇన్ని ఇయర్స్ తో అమ్మతో జర్నీ చేసేటప్పుడు మీకు సంథింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. ఆ మర్చిపోలేని సంఘటన కానీ, ఆ మర్చిపోలేని ప్రేమ అని అభిమానం కానీ ఏదైనా ఒకటి ఉందా? ఎప్పుడైనా నేను నిరాశపడి కొంచెం డల్ గా ఉన్నాను అనుకోండి, సడన్ గా టక్ అని అమ్మ గుర్తొస్తుంది. అమ్మ గుర్తొచ్చినప్పుడు నాకు ఎక్కడ లేని జోష్ వచ్చి పని చేయాలనిపిస్తుంది. అంటే ఒక సెల్ఫ్ మోటివేషన్ కేవలం ఆ అమ్మ అన్న పదం. ఓకే, కూతురు అంటే ఎలా ఉండాలి? కూతురు అంటే నా కూతురులా ఉంటాయి. ఎందుకంటే తనలో ఉన్న స్పెషాలిటీ, తల్లిని ఎలా గౌరవించాలి, తల్లి పట్ల ఎలా ఉండాలి, ఏ బాధ్యతతో ఉండాలి అనేది చక్కగా ఆచరణలో చేస్తుంది. అప్పుడప్పుడు విసుక్కున్న కోపం, నాకెందుకు కోపం అంటే టెన్షన్ ఫీల్ అవుతా. వీళ్ళిద్దరూ లంచ్ సప్పర్ కనో డిన్నర్ కనో వెళ్తే 10:30 దాటిందంటే టెన్షన్ అవుతుంది. అవిష్, మదర్స్ డే సందర్భంగా అమ్మకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఇది హ్యాపీ మదర్స్ డే మా. థ్యాంక్ యూ. మా ఇద్దరికి ఐస్ క్రీమ్ అంటే పంచ ప్రాణాలు. మరి ఇంకొక మాట చెప్పాలా మీకు? చెప్పండి. మీ అలనాటి నటి జమున గారికి, మా అమ్మకి ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పబోతున్నా. చెప్పండి చెప్పండి. మా అమ్మకి చాకోబార్ అంటే పంచ ప్రాణాలు. ఎప్పుడు మర్చిపోకుండా ఉన్న సంఘటన చెప్తా. చెప్పండి. నేను రోజు జాగింగ్ వెళ్ళేదాన్ని నా ఫ్రెండ్స్ తో పాటు. 7 o'clock అక్కడంతా ఐస్ క్రీమ్ బండిలు వచ్చేది. కరెక్ట్ 7కి అమ్మ నాకు ఫోన్ చేసి, నేను ఎత్తకపోతే నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఏం అడిగేది తెలుసా అండి, నాకు 2 చాకోబార్లు తీసుకురండి పిల్లలు. చాలా రోజుల తర్వాత తింటున్నా. చాలా రోజుల తర్వాత అమ్మ చాకోబార్ తింటున్నారు. అమ్మకి ఇష్టమైన చాకోబార్ చాలా ఇయర్స్ తర్వాత మీ మూలంగా ఇస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అభిరుచులు కూడా సేమ్ ఒక్కలానే ఉన్నాయి. ఏంటంటే ఐస్ క్రీమ్ అంటే మనవడికి ఇష్టము, అమ్మకి ఇష్టం. అలా చూడండి, మా ఇద్దరు కన్నా చిన్న పాప అమ్మ, తనే మొత్తం ఐస్ క్రీమ్ తినేస్తుంది కదా, మేమిద్దరం ఓపెన్ కూడా చేసుకోలేదు ఇంకా. అమ్మ, మరొకసారి మీకు హ్యాపీ మదర్స్ డే. అలానే శ్రవంతి గారు, మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. ఇలానే ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ కలకాలం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్స్ అమ్మ. ఈ మదర్స్ డే రోజున ఒక సీనియర్ ఆర్టిస్ట్గా, ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా ఒక చిన్న సలహా ఏమిటి అంటే, యువతరానికి తల్లిదండ్రులని వృద్ధాప్యంలో బాగా చూసుకోండి, ప్రేమగా చూసుకొని తల్లిదండ్రుల రుణం తీర్చుకోమని నా సలహా. అమ్మ అన్నటువంటి ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్నప్పుడు నేను పెరిగినప్పుడు అంటే తరతరాలుగా అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు ఉన్నారు. నిజంగా ఈ తరము అంత ఫార్చునేట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉంటున్నారు. ఎప్పుడైతే ఇంట్లో పెద్దలు ఉన్నారు, అమ్మమ్మలు తాతలు ముత్తాతలు, వాళ్ళంతా ఉన్నప్పుడే ఒక ముచ్చట పిల్లలకి ఐప్యాడ్లు టీవీ కాకుండా మన సంస్కారము, మన హిస్టరీ, మన పద్ధతుల గురించి నేర్చుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ అండ్ ఐ ఫీల్ కుసు ఇస్ వెరీ లక్కీ. మరొకసారి మన ప్రేక్షకులందరికీ నమస్కరించుతూ హ్యాపీ మదర్స్ డే చెప్తున్నాను. ఒకరి ఇంట్లో జమున గారు చెప్పినట్ల ఈ ఆప్యాయత అనురాగాలతో హ్యాపీగా ఉండాలని మరొకసారి ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. సెలవు, నమస్తే.